హాయ్, అందరూ ఎలా ఉన్నారు? అయితే ఇవాళ మనం డే 2 ఇన్ బాలి అనేది చూసేద్దాం. మా విల్లా చూద్దరు, వచ్చేయండి. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ చాలా విల్లాస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో మనకి ఒకటి ఇస్తారు. చూడటానికి అయితే చాలా బాగుంది. చూసారా, స్విమ్మింగ్ పూల్ కూడా కామన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమమ్ విల్లాస్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ అనేది కామన్ ఇక్కడ. సో మనం మన విల్లాలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. సో మనం మన విల్లాకి వెళ్ళిపోదాం, రండి. మన విల్లా ఇదే. సో మొత్తం అంతా వుడెన్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు ఈ విల్లాస్ అన్నీ. చక్కగా ఇక్కడ బయట కూర్చోటానికి 2 చైర్స్ ఇచ్చారు. అంటే లైక్ వీ కెన్ హ్యావ్ సమ్ మీ టైం. నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోదా. లైట్ అయితే చాలా డిమ్గా ఉంది. అదొక మంచి ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నదంతా వుడెన్తోనే ఉందన్నమాట. ఆఖరికి ఈ కౌచెస్తో సహా. ఇదైతే లివింగ్ రూమ్ విత్ టీవీ ఇచ్చారు. మేమైతే జస్ట్ 1 నైట్ స్టేకే అనమాట ఇక్కడ ఉలువాటులో. ఇదేంటంటే ఈ విల్లా కరెక్ట్గా మాకు గరుడ విష్ణు టెంపుల్కి జస్ట్ 1.2 కిలోమీటర్స్ దూరంలోనే ఉందన్నమాట. సో మాకు అది బెస్ట్. ఎందుకంటే ఉలువాటు మొత్తంలో గరుడ విష్ణు టెంపుల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అండ్ బాగుండే ప్లేస్. సో దానికి కొంచెం దగ్గరగా తీసుకుంటే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నాం. సో మాకైతే ఈ విల్లా అనేది బాగా నచ్చింది. చాలా బాగుంది కూడా, మంచి స్పేషియస్గా. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాం, వచ్చేయండి. బెడ్రూమ్ మొత్తం ఇదే అనమాట. మంచిగా ఉంది కదా, మంచి ఫీల్ వస్తుంది కదా. డిమ్ లైట్ అంతా ఏసీ ఇచ్చారు. అలాగే దాంతో పాటు ఒక డబుల్ బెడ్, దాంతో పాటు ఒక సింగిల్ బెడ్ కూడా ఇచ్చారు. సో ఇదే అనమాట. అండ్ అటాచ్డ్ బాత్రూమే ఇచ్చారు. సో ఇప్పుడైతే మేము ఉలువాటు నుండి ఉబుద్కి వెళ్ళిపోతున్నాము. అక్కడ మా స్టే ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను వీడియో తీసి పెడతాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఉలీవుడ్ విల్లా వచ్చేసి మాకు డేకి $80 పడింది, ఆస్ట్రేలియన్ డాలర్స్. సో ఉండటానికి చక్కగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అని అడిగితే ఈ విల్లా అనేది ఉండటానికి అలాగే గరుడ విష్ణు టెంపుల్కి కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి ఇట్స్ అ బెస్ట్ ఆప్షన్ అనేది నా ఫీలింగ్. సో మీరు కూడా ఒకసారి సర్చ్ చేసుకొని ఏది బెస్ట్ ఏది ఏంటి అనేది ఒకసారి చూడండి, ఓకేనా? ఉబుద్కి వెళ్ళిన తర్వాత వేరే వీడియోస్ అటాచ్ చేస్తాం. థ్యాంక్ యూ ప్రణీ. మాకైతే బ్రేక్ఫాస్ట్ ఇది ఇచ్చారు. వాళ్ళు 3 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారనమాట. దాంట్లో మేము అమెరికన్ బ్రేక్ఫాస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో వాళ్ళైతే 2 బ్రెడ్స్ విత్ 2 ఆమ్లెట్స్ అలాగే ఒక బటర్ ఇచ్చారు. యాక్చువల్గా మా అమెరికన్ బ్రేక్ఫాస్ట్లో సాసేజ్ కూడా ఉంది. మాకు అది వద్దు, ఎక్స్ట్రా ఆమ్లెట్ ఇవ్వండి అని అంటే వాళ్ళు అలా చేసి ఇచ్చారు. మేము ఇప్పుడు ఉలువాటు నుండి ఉబుద్కి వెళ్తున్నాం అనమాట. సో మేము ఇక్కడ గ్రాబ్ అనే యాప్ యూస్ చేసి కార్ని బుక్ చేసుకున్నాం. అయితే ఇండియాలో మనకి ఊబర్, ఓలా ఎలాగో ఇక్కడ గ్రాబ్ అని ఒక యాప్ ఉంటుంది. సో అది బుక్ చేసుకున్నాము, వచ్చింది. ఇక్కడ నుండి ఉబుద్కి మనకి 2 అవర్స్ జర్నీ. సో వెళ్ళిన తర్వాత ఏం చేసామనేది నేను పెడతాను. చూసారా, ఫుల్ ట్రాఫిక్ అనమాట. మేము ఉలువాటు నుండి ఉబుద్కి యాక్చువల్గా టైమ్ అండ్ డిస్టెన్స్ సుమారుగా ఒక 40 to 50 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు.
కానీ అక్కడున్న ట్రాఫిక్ వల్ల మాకు ఆల్మోస్ట్ 1.5 hours నుండి 2 hours మధ్యలో పట్టిందనమాట. అలాగే మేము వెళ్ళే దారిలో చూసారా అసలు ఇల్లులు అసలు ఎంత బాగున్నాయో. మ్యాక్సిమం నేను మీకు అవగాహన ఇవ్వటానికి తీశాను, కానీ నేను ఎంత కవర్ చెయ్యాలి అని అనుకున్నా కూడా కొన్ని పార్ట్స్ వరకే తీయగలిగాను. దానికంటే కూడా మీరు స్వయంగా వెళ్ళి మీ కళ్ళతో చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ప్రత్యేకంగా బాలి ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఆర్కిటెక్చర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే బాలి సీనరీస్ కానీ అక్కడున్న గ్రీనరీ అన్నీ సూపర్, చాలా బాగున్నాయి. కానీ అవన్నీ చూడంగానే మనకి ఎక్కడో ఒక చోట స్ట్రైక్ అవుతుంది, అబ్బా ఇది చూస్తే కొంచెం మనకి సదర్న్ స్టైల్ ఆఫ్ ఇండియాకి రిఫరెన్సెస్ చాలాగా కనిపిస్తాయి అన్నమాట. కానీ నాకు మాత్రం చెప్పాను కదా ఇల్లులు చాలా బాగున్నాయి. మేమైతే ఉబుద్లో ఉన్న విల్లాకైతే వచ్చేసాము. మొత్తం అంతా పచ్చటి పొలాలు, బాగుంది ప్లేస్ అయితే. సో మ్యాటర్ ఏంటంటే మేము రూమ్కి చెక్ ఇన్ అవ్వటానికి ఇంకా 2 hours పడుతుంది అనమాట. సో ఈ లోపల మేము ఏటీవీ రైడ్కి ఆల్రెడీ బుక్ చేసుకున్నాము, అది 12 o'clockకి. సో ఫస్ట్ ఏటీవీ రైడ్కి వెళ్ళి దాని తర్వాత వచ్చిన తర్వాత రూమ్లో ఫ్రెష్ అవుదాం అనేది మా ప్లాన్. నేను వచ్చిన తర్వాత మా స్టే ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తారు, ఓకేనా? ఈ లోపల మనం అయితే ఏటీవీ రైడ్కి వెళ్ళిపోదాం. ఇంకో విషయం ఏంటంటే బాలీలోని ఎప్పుడు కూడా, బాలీనే కదా ఎక్కడికన్నా ఈ అకామిడేషన్స్తోని చెక్ ఇన్ టైమ్స్ అన్నీ కొంచెం ప్రాబ్లం అవుతాయి. వాటి గురించి మీరు కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. అండ్ చెక్ ఇన్ అది మోస్ట్లీ మీరు వెళ్ళే టైంకి ఇంకా వెయిటింగ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కూడా మీరు వెల్ ప్లాన్డ్గా ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం మంచిది. సో మీ ఎక్కడ ఏ అకామిడేషన్కి వెళ్ళినా సరే అక్కడ కౌంటర్ దగ్గర మన లగేజ్ అన్నీ పెట్టేసి మనం మన యాక్టివిటీస్ అన్నీ చూసుకొని తర్వాత వచ్చి తిరిగ్గా చెక్ ఇన్ అవ్వచ్చు. సో అది ప్రాబ్లం కాదనమాట. బట్ కాకపోతే మీరు మీ వాల్యుబుల్ బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఒక చిన్న బ్యాగ్లోని మీకు ఈజీ టు క్యారీ లాగా ఉన్న ఒక బ్యాగ్లోని వేసుకొని మీరు మీ యాక్టివిటీస్ కానీ వీటికి కానీ వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటే బెటర్. హెవీ లగేజెస్ ఉంటే బాలీలో ఇబ్బంది పడతారు, ముందుగానే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాక్టివిటీస్ అని చెప్పేసి అంటున్నా కదా ఇందాకటి నుంచి, అవన్నీ కూడా నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకొని అప్పుడు బాలీకి వెళ్ళాను. దానివల్ల దానికి మనీ ఎలా పే చేయాలి, లేకపోతే అవి బుకింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఏది ఎక్కడ, ఇవన్నీ కూడా తలనొప్పులు ఏమి ఉండవు అనమాట. మనం ఇంకా మోర్ ప్రీ ప్లాన్డ్గా ఉంటాము. మనకి ఓ సెట్ టైం అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటే దాని తగ్గట్టు మిగతా థింగ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. మీకు కూడా హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది. అక్కడ స్పాట్స్ ఉంటాయా లేదా ఈ తలకాయ నొప్పులు ఏవి ఉండవు అనమాట. నేను ఎంత ప్లాన్డ్గా అన్నీ చూసుకున్నా సరే స్టిల్ అక్కడ రియాలిటీ చెక్లో చూసుకుంటే మనకి ఏవోటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వాటికి కూడా ప్రిపేర్డ్గా ఉండడం బెటర్. కాస్త ప్లాన్ అది అటు ఇటు అయినా సరే డిస్టర్బ్ కాకుండా వాట్ యూ కెన్ డూ ఇన్ ద డే అన్నట్టుగా పుల్ ఆఫ్ చేయడానికి మేము ట్రై చేసాం. అలాగే మేము ఉబుద్లో ఉన్న స్టే నుంచి మేము బుక్ చేసుకున్న ఏటీవీ రైడ్ అయితే ఒక 40 minutes రైడ్ అనమాట. సో మేము బుక్ చేసుకుంది క్లూక్ ద్వారా అలాస్ హరూమ్ అనే ప్లేస్లో ఉన్న అలాసన్ అడ్వెంచర్లో మేము ఏటీవీ రైడ్ అనేది బుక్ చేసుకున్నాం. మేము సర్చ్ చేస్తే ఇది మంచి ప్లేస్ అని మాకు తెలిసింది. ఇంకా ఇన్ అండ్ అరౌండ్ ఇంకా చాలా ఏటీవీ రైడ్స్ అనేది ఉంటాయి. మీరు ఒకసారి సర్చ్ చేసుకొని మీకు ఏది అనిపిస్తే దానికి వెళ్ళటం బెస్ట్. అలాగే మా ముగ్గురికి కలిపి $150 అయిందనమాట. కన్ఫర్మేషన్ చూపిస్తే వాళ్ళు మాకు ఒక ఫామ్ ఇచ్చారు, అది ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని పైన చేంజ్ రూమ్స్ కి వెళ్ళమన్నారు. మాకు ఇక్కడ ప్రిపేర్ ఏరియా అని ఇచ్చారనమాట. ఇక్కడ మాకు ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేము వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అండ్ మా బిలాంగింగ్స్ ఏమీ తీసుకెళ్ళకూడదు, అక్కడ ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీస్తారంట. వన్స్ డ్రెస్సెస్ అనేది చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ మనకి బయట వెయిటింగ్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు మనకి షూస్ అలాగే హెల్మెట్ ఇస్తారనమాట, ఎందుకంటే మనం డ్రైవ్ చేయాలి కదా. అండ్ మోర్ ఓవర్ నన్ను అడిగితే కేవలం మీరు ఏటీవీ రైడ్ కోసమే అన్నట్టు ఒక పేర్ ఆఫ్ డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఫస్ట్ ఒక డెమోలాగా మనకి కొంచెం సేపు మనం దానికి అలవాటు పడటానికి తిప్పారు, దాని తర్వాత అసలైంది స్టార్ట్ అయిందనమాట. సో హీ ఇస్ మిస్టర్ హెన్రీ, అవర్ న్యూ ఫ్రెండ్ ఫ్రమ్ తైవాన్. Say hi. హలో. మేము ఇప్పుడు ఒక
40 మినిట్స్ రైడ్ చేసి మధ్యలో ఒక స్పాట్ దగ్గర ఆపాడనమాట. ఆ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. నేను మీకు చూపిస్తాను, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మన కళ్ళతో చూస్తే అసలు ఇంక అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది. అయితే మేము అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా దిగాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మేము వీడియోస్ దిగుతున్న ఫోన్ ఎవరిదంటే హెన్రీది అనమాట. మేము ఫోన్స్ తీసుకురాలేదు, ఎందుకంటే వాళ్ళు మాకు సంబంధం లేదు, ఒకవేళ రైడ్లో ఏమైనా కింద పడిపోవచ్చేమో అని అన్నారు. అందుకే మేము ఫోన్స్ అనేది తీసుకువెళ్ళా. ఇంకా హెన్రీని అడిగితే తను మాకు కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ తీశారనమాట. సో లక్కీగా మేము ఎలా వెళ్తున్నామో అవన్నీ చక్కగా వీడియోస్ తీయగలిగాను నేను. ఇప్పుడైతే మా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మేము సెకండ్ హాఫ్ ఆఫ్ రైడ్ అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను. అలాగే కుదిరినంత మట్టికి నేను వీడియోస్ చిన్న చిన్నగా తీశాను, మీరు కూడా చూడండి. He is Mr. Uchil, our trainer. Uchil bhaiya. మా శ్రీవారు చెప్పారు కదా ఫొటోస్ చూస్తున్నామని. మేము ఇప్పుడు చేసిన ఏటీవీ రైడ్కి సంబంధించిన ఫొటోసే మేము చూడటానికి వెళ్ళామన్నమాట, ఎలా ఉన్నాయి ఏంటి అని. అయితే అవి ఎక్కడున్నాయి అంటే కరెక్ట్గా మా చేంజింగ్ రూమ్స్ పక్కనే ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు మనం ఎక్కడెక్కడ దిగాం ఏంటి అన్ని ఫొటోస్ చూపిస్తారు. కానీ ఇక్కడ మైనస్ పాయింటో ప్లస్ పాయింటో తెలియదు, కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఫొటోస్ అని అడిగితే దానికి విడిగా కాస్ట్ అనేది ఉంటుంది. మాకైతే 450K ఐడిఆర్ అయ్యిందనమాట. అలాగే మేము ఇప్పుడు క్లూక్ ద్వారా బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, మాకు ఓన్లీ ఏటీవీ రైడే కాదు, దాంతో పాటు లంచ్ కూడా అనమాట. సో మా ఏటీవీ రైడ్ అనేది ఒక 1.5 hour చేసిన తర్వాత మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మన ఫొటోస్ చూసుకొని కావాలంటే తీసుకోవచ్చు, మన ఇష్టం. దాని తర్వాత వాళ్ళ వెహికల్లో మనల్ని క్లబ్ దగ్గర తీసుకొస్తారు. మేమైతే సన్సెట్ క్లబ్ అనే రెస్టారెంట్ దగ్గర వాళ్ళు దింపారు మమ్మల్ని. ఆ వ్యూ అయితే చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా. అయితే ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, అక్కడ కూర్చొని తినాలంటే మనం ఎక్స్ట్రా 800K ఐడిఆర్ ఛార్జ్ చేస్తాము అని చెప్పారనమాట. అయితే మేము ఆ ప్లాన్ని డ్రాప్ చేసుకొని మాకంటూ అదే రెస్టారెంట్లో పక్కన ప్రైవేట్గా ఒక సీటింగ్ దొరికిందనమాట. చక్కగా మేము అక్కడ కూర్చొని ఈ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఇంక ఈ ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం అనేది ఏం లేదు, బాలీలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే నాసీ గోరాంగ్, అదే మీ గోరాంగ్, అదే ఫ్రైడ్ రైస్, అదే నూడిల్స్ అనమాట. ఇంకా అవే తప్పదు కదా, ఆకలితో అలాగే తిన్నాం. ఓకే, బట్ నాట్ అప్ టు ద మార్క్. మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా హాఫ్ డే ఉంది కదా, ఏమన్నా చూద్దాము చేద్దాము అని పక్కన లోకల్స్ని అడిగితే వాళ్ళు ఇక్కడే పక్కన స్వింగ్స్ ఉన్నాయి అని చెప్పారు. సో ఆ స్వింగ్స్లో మేము ఒక చోటకి డెస్టినేషన్ పెట్టుకొని గ్రాబ్ బుక్ చేసుకున్నాం. అయితే మేము ఆ గ్రాబ్ డ్రైవర్తో మామూలుగా మాట్లాడుతూ ఏమేమి బాగుంటాయి ఏంటి అని అడిగితే తను మాకు డెస్టినేషన్లో ఉన్న స్వింగ్ కంటే కూడా వేరే చోట చాలా బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. సరే అని మేము కూడా అక్కడికే తీసుకువెళ్ళమని అడిగామన్నమాట. ఆయన అయితే అక్కడికి తీసుకువెళ్ళారు. ఇప్పుడైతే ఏటీవీ రైడ్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు బాలీ స్వింగ్కి వచ్చామన్నమాట. ఇది కూడా దీని పక్కనే ఉంది. బాలీ స్వింగ్ అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కదా, ఇక్కడ బాలీలో ప్రతి చోట స్వింగ్ అనేది కామన్ అనమాట. సో దాంట్లో రియల్ బాలీ స్వింగ్ అంటే మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కదా, అది రియల్ బాలీ స్వింగ్. కానీ మన వాళ్ళందరూ వెళ్ళి చాలా పాపులర్ చేసేసి అది పర్ హెడ్ 5 lakh ఐడిఆర్ అంట సుమారుగా. అయితే అది కూడా వితౌట్ డ్రెస్, ప్రాప్ లేకుండా. ఇప్పుడైతే మేము హ్యాపీ స్వింగ్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే కాస్ట్ తక్కువే, అలాగే మనకి ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు అని మా
డ్రైవర్ సజెస్ట్ చేశారనమాట. సరే వై కాంట్ వి ట్రై దిస్, ఇది కూడా చూసి దాన్ని బట్టి ఒకవేళ మాకు ఈ ఎక్స్పీరియన్స్ నచ్చలేదు అంటే అప్పుడు రేపు రియల్ బాలి స్వింగ్కి వెళ్దాము అని అనుకుంటున్నాము. సో చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇదే అనమాట ఆ సరౌండింగ్, మొత్తం అంతా కొబ్బరి చెట్లు. నాకైతే బాలి బాగుంది చాలా, కాకపోతే నాకు ఇవన్నీ చూస్తుంటే మన గోదావరి సైడ్, శ్రీకాకుళం సైడ్ ఇలా అంతా గుర్తొస్తుంది అనమాట. బాగుంది. ఇక్కడ యాక్చువల్గా ఇంకొక విషయం ఏంటంటే, మనం గేట్స్ ఆఫ్ హెవెన్ అని వెళ్తాం కదా లెంపోయాంగ్ టెంపుల్ దగ్గర, ఇక్కడ హ్యాపీ స్వింగ్ దగ్గర కూడా అదే సెటప్ ఉంది. కాకపోతే గేట్స్ ఆఫ్ హెవెన్ అనేది చాలా పెద్దది. సో మా డ్రైవర్ అన్నారు వై కాంట్ యూ ట్రై దిస్ అని. సో దీంట్లో స్వింగ్ ఉంది, అలాగే గేట్స్ ఆఫ్ హెవెన్ దగ్గర తీసే ఫొటోస్ కూడా దిగచ్చు. ఫస్ట్ చూసి దాని తర్వాత మేము ఏం చేయాలనేది డిసైడ్ అవుతాం. అక్కడ కనపడుతుంది కదా 2 ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి రెగ్యులర్, అలాగే ఇంకోటి బలనీస్ది. అయితే మేము రెగ్యులరే చూస్ చేసుకున్నాం. పర్ హెడ్ అక్కడ 350K ఐడిఆర్ పడింది. కాకపోతే మేము అడిగామన్నమాట ఇంకా కొంచెం తగ్గించండి అంటే మా ముగ్గురికి కలిపి పర్ హెడ్ 300K అలాంగ్ విత్ ద డ్రెస్ కూడా ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు మాకు ఒక ఫామ్ ఇచ్చారు. సో మేము మా డీటెయిల్స్ ఫిల్ చేసి సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో నేనేమంటానంటే మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బార్గెన్ చెయ్యండి. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ మీరు చేశారు, అట్లీస్ట్ తగ్గితే మంచిదే కదా ఎవరికైనా సరే. సో అది నేను సజెస్ట్ చేస్తాను. సో మేము సిగ్నేచర్స్ చేసేసిన తర్వాత మాకు డ్రెస్సెస్ ఏం కావాలనేది కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడికైతే తీసుకువెళ్ళారు. సో మేము డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళే దారిలో ఆల్రెడీ కొంతమంది ఫోటో సెషన్స్ స్టార్ట్ చేసేసారు. ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వెయిటింగ్ టైమ్స్ అనేది ఎక్కువ లేదు. ఇప్పుడు మీరు రియల్ బాలి స్వింగ్కి వెళ్ళినా లేదా లెంపోయాంగ్ టెంపుల్ గేట్స్ ఆఫ్ హెవెన్ దగ్గరికి వెళ్ళినా మీకు ఆల్మోస్ట్ 1 డే దానికి పట్టేస్తుంది, చాలా వెయిటింగ్ టైం ఉంటుంది. అయితే ఫస్ట్ ఎల్లో కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నా, అదంత బాగోలేదు అని మళ్ళీ ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే వాళ్ళు వచ్చి నాకు ఇంకా ఇదే లాస్ట్ టైము, మళ్ళీ సెలెక్ట్ చేసుకోవటానికి ఉండదు అని చెప్తున్నారు. సో అందుకే నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మేము బాలి స్వింగ్కి వెళ్తున్నాం. మా డ్రెస్ అయితే ఇలా ఉంది. ప్రణి మా చెల్లి చూసారా, అక్కడ చాలా స్వింగ్స్ ఉన్నాయన్నమాట, చూపిస్తాను. వ్యూ చూసారా ఎంత బాగుందో, కొబ్బరి చెట్ల మధ్య చాలా బాగుంది. ఆల్రెడీ చాలామంది అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో మేము కూడా వెళ్తున్నాం అనమాట. సో ఇదే అనమాట ఆ వే మొత్తం. నేను చెప్పే కంటే కూడా మీరు చూడండి, అలాగే నేను పిక్స్ కూడా అటాచ్ చేస్తాను.
బాలీ స్వింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. ఫొటోస్ అయితే సూపర్ వచ్చాయి. నన్ను అడిగితే మేమైతే ఇక్కడికి ఏటీవీ రైడ్ కోసం, అంటే ఆ ఏటీవీ రైడ్ అనేది హలాస్ హోమ్ దగ్గర ఉందన్నమాట. మేము క్లుక్ ద్వారా బుక్ చేసుకున్నాం. వాళ్ళు ఏటీవీ రైడ్తో పాటు మనకి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక చోట, సన్సెట్ క్లబ్ దగ్గర. సో అక్కడి నుండి మీరు గ్రాబ్ అనే ట్యాక్సీ బుక్ చేసుకుంటే వాళ్ళని అడిగారు అనుకోండి ఇక్కడ బాలీ స్వింగ్స్ ఏమేమి ఉన్నాయి అంటే వాళ్ళే చెప్తారు. లేదంటే మీరైనా కంపల్సరీ హ్యాపీ స్వింగ్ అని చెప్పండి. హ్యాపీ స్వింగ్కి వస్తే మీకు ఇక్కడ రీజనబుల్ రేట్స్. అండ్ ఇంకొక విషయం మర్చిపోకండి, వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పారనుకోండి, కొంచెం మేము ఇంతమంది ఉన్నాము అని చెప్పి కొంచెం కన్విన్స్ చేస్తే వాళ్ళు కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంటుంది. మేము అలాగే అడిగాం, మాకు కూడా అలాగే తగ్గించారు. కాకపోతే ఇక్కడ ఫోటోగ్రాఫర్సే కానీ ఇంకా అందరూ మనకి డ్రెస్ వేయటానికి అన్నిటికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. నన్ను అడిగితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వెయిటింగ్ టైం అయితే అస్సలు లేదు. మనకి చక్కగా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిగింది. నేను ఆ వీడియోస్ అని పోస్ట్ చేశాను కదా, ఇప్పుడు ముందు పెట్టిన వీడియోస్ కానీ పిక్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడైనా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనకు కొంచెం క్రౌడ్ లేకుండా ఉందనుకోండి, మన మీద ఫోకస్ పెట్టి మనకి ఫొటోస్ కూడా బాగా తీసేలాగా వస్తారనమాట. నన్ను అడిగితే హ్యాపీ స్వింగ్ అయితే బెస్ట్ ఆప్షన్. సో నేను చెప్పాను కదా, మా గ్రాబ్ డ్రైవర్ అనమాట, తినే మాకు ఈ హ్యాపీ స్వింగ్ అనేది సజెస్ట్ చేశారు. చాలా మంచి డ్రైవర్. ఐ హోప్ మీకు కూడా మంచి వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నన్ను అడిగితే ఇన్స్టాగ్రామ్ టూర్ బుక్ చేసుకోకుండా విడిగా బాలీ స్వింగ్ అంటే హ్యాపీ స్వింగ్కి వచ్చి మరీ చేసుకుంటే అన్నీ ఉంటాయి, మీకు రీజనబుల్ కాస్ట్ కూడా. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు బాలి. ఇదే అనమాట మా డ్రైవర్ ఓకా గారి విజిటింగ్ కార్డు. ఒకవేళ మీరు ఎప్పుడైనా బాలి వెళ్ళినప్పుడు అలాగే ఉబుద్ వెళ్ళినప్పుడు మీకు ఏమన్నా కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే పొద్దున్న టిఫినే కానీ అలాగే మధ్యాహ్నమే కానీ అదే నాసీ గొరాంగ్ అదే మీ గొరాంగ్ తిని మా నోళ్ళు చచ్చుబడిపోయినాయి. ఇంకా రోజు మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయి నైట్ ఎట్లాగైనా మంచిగా ఫుడ్ పడాలని మేము ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళింది గణేష్ రెస్టారెంట్ అనమాట ఉబుద్లో. అది చాలా బాగుంది, ఫుడ్ కూడా మంచిగా నోటికి హాయిగా అనిపించింది. సో మా సెకండ్ డే మొత్తం అయితే ఇలా హ్యాపీగా జరిగింది. అలాగే మేము కూడా చక్కగా స్పెండ్ చేసాము. అలాగే థర్డ్ డే మేము ఏం చేసాం అనేది కూడా స్టే ట్యూన్డ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.